ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు యోగాలో భాగంగా ఈ 3 భాగాలు చక్కగా హెల్దీగా ఆరోగ్యకరంగా ఉండాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూపిస్తారా? పిక్కల కండరాలు, తొడ కండరాలు బలంగా ఉంటేనే ఈ శరీరం మొత్తాన్ని మూవ్ చేసేది. అందుకని వీటి బలంగా ఉండి మంచి షేపులో ఉండాలంటే టైట్గా తొడల్ని బాగా గట్టిగా చేసే వ్యాయామాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా మన దేశాల్లో చేయరు, కానీ ఇతర దేశాల్లో లేడీస్ ఎక్కువగా చేస్తారు. అందుకని అలాంటివి స్పెషల్గా ఇప్పుడు మన దేశంలో కూడా మన ఆడవారికి ఎక్కువగా ఎట్లాంటివి చేపిస్తే మంచిదని తొడలు టైట్గా ఉండడం కోసం చూపించబోతున్నాం. తొడల భాగం, సీటు భాగం, గజ్జల భాగం బాగా పెగొప్పడానికి ఉపయోగపడే వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా ఎడమకాలు మోకాల దగ్గర మడిచి అట్లా కూర్చుంటాం. కుడికాలని కూడా మోకాల దగ్గర నుంచి మడిచి కాలు వెనక భాగం వచ్చేట్టు పెట్టి కూర్చుంటాం. ఆ తర్వాత 2 మోకాళ్ళ మీద అట్లా ఒకసారి పైకి లేచి నుంచుని నమస్కారం ముద్ర పెట్టి మళ్ళీ అట్లా కూర్చుని ఇందాటి వల్లే కాళ్ళు రావాలి. ఇప్పుడు కుడికాలని వెనక నుంచి అర్ధమచంద్రాసనంలో ఎడమ కాలు పక్కకట్లా కుడికాలు నుంచో పెడతాం. అట్లా పెట్టేసి చేతుల్ని నమస్కార ముద్ర అట్లా ఉంచి నడుమని మెడని కుడివైపు అట్లా మనం ట్విస్ట్ చేయాలి. ఈసారి కాళ్ళను మళ్ళా మార్చి ఒకసారి మళ్ళా మోకాళ్ళ మీద నుంచుని మళ్ళా సేమ్ రిపీట్ చేస్తాం. కుడికాలను వెనక నుంచి తీసుకొచ్చి ఎడమ మోకాళ్ళ దగ్గర నుంచో పెట్టి మళ్ళా 3rd టైం అట్లా రిపీట్ చేస్తాం. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఈసారి కాళ్ళను మడిచే పద్ధతి మార్చి ఆపోజిట్ డైరెక్షన్ లో చేతులు నమస్కారం ముద్ర పెట్టి మోకాళ్ళ మీద నుంచుని మళ్ళా కూర్చుని ఎడమ కాలుని వెనక నుంచి తీసుకొచ్చి కుడి మోకాళ్ళ దగ్గర నుంచో పెట్టాలి. మళ్ళీ అట్లా వెనక్కి తీసుకెళ్తాం. మళ్ళా నుంచుని నమస్కారం ముద్ర పెట్టి మళ్ళా కూర్చుని మళ్ళా సేమ్ మూమెంట్ అట్లాగే రిపీట్ చేస్తాం. ఇట్లా 3-4 టైమ్స్ ఈ భంగిమలో కూడా కొనసాగించాలి. ఇక రెండవది 2 మోకాళ్ళ మీద నుంచుని అరిచేతుల్ని ముందుకు వంగి నేల కానిచ్చి ఇలా ఉన్న తర్వాత కుడికాల్ని మోకాలు బెండ్ చేయకుండా కాళ్ళని పైకి లిఫ్ట్ చేయాలి. స్ట్రైట్ గా మళ్ళా దింపాలి. మళ్ళా కుడికాల్ని చాపేసి పైకి లిఫ్ట్ చేసి మళ్ళా దగ్గరకు తీసుకురావాలి. మళ్ళా వజ్రాసనంలో కూర్చున్నట్టు కూర్చుని మళ్ళా కాలు చాపేస్తాం, పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళా కూర్చుంటాం. ఇట్లా కుడికాళ్ళని 3-4 సార్లుగా చేస్తే ఈసారి ఎడమ కాళ్ళని చాపేస్తాం, మళ్ళా పైకి లిఫ్ట్ చేసి మళ్ళా వజ్రాసనంలో కూర్చుంటాం. ఇదే విధముగా రిపీట్ చేస్తాం. చివరిగా వెల్లకిలా పడుకుని 2 పాదాలను నమస్కార ముద్రలో ఆనిచ్చినట్టు కలిపేస్తాం. తర్వాత సిటిని నడుముని అట్లా పైకి సేతుబంధాసనం లాగా లిఫ్ట్ చేసి మళ్ళా దింపాలి. ఎక్సర్సైజ్ లా చేయాలి. కాళ్ళని అట్లా మోకాళ్ళు చూడండి దూరంగానే ఉంచి అట్లా పైకి లిఫ్ట్ చేయాలి, దిగాలి, మళ్ళా పైకి లిఫ్ట్ చేయాలి, దిగాలి. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల తొడలు, సీటు భాగం బాగా తగ్గటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా 3 వ్యాయామాలు చేశాక హాయిగా అట్లా రిలాక్స్ అవ్వచ్చు శవాసనం. కెఫిన్ ఒక్కసారి ఫాల్ డౌన్ అయిపోకుండా ట్యాపరింగ్ చేసుకుని కూడా రావచ్చు. ఇప్పుడు రోజుకు 4 సార్లు తాగుతున్నారు. ఆ తాగేటప్పుడు స్ట్రాంగ్ గా తగ్గించి కొంచెం వాడుకోవాలి పొడి. కెఫిన్ డోస్ తగ్గుతుంది. 4 సార్లు నుంచి 3 సార్లకి రావటం, 3 సార్లు నుంచి 2 సార్లకి రావటం వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకోవటం వల్ల మెల్లమెల్లగా ఆ డోపమిన్, ఆ హ్యాపీ హార్మోన్ అనేది ఊపు ఎక్కువ వెళ్ళటం తగ్గుతా వస్తుంది. ఒక 10 రోజులు, 20 రోజులు, 4 రోజులు ఇట్లా తగ్గించేసరికి డోపమిన్ తగ్గిన దానికి మన బాడీ అలవాటు పడుతుంది. అందుకని నిదానంగా హ్యాబిట్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని ట్యాపరింగ్ చేసుకుంటూ రావచ్చు. నోట్లోకి అది ఆ ఫీలింగ్, కాఫీ టీల మీద వాంఛ తగ్గాలి అంటే కాస్త ఉసిరికాయ మొక్కలు ఎండబెట్టి చప్పరించటం, పచ్చి మామిడికాయ మొక్కలు కాస్త ఎండబెట్టినవి ఉంటాయి, ఆ మొక్కలు నోట్లో పెట్టి చప్పరించటం. దీనివల్ల ఆ డ్రింక్ మీద కానీ, ఆ చాక్లెట్ మీద కానీ, ఆ కాఫీ మీద కానీ వాంఛ నోట్లోకి రానివ్వదు. ఇట్లాంటివి చేసుకుంటే మీరు దాని నుంచి తేలిగ్గా కొంచెం బయటపడవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.